అనంతపురం దుర్గాంజనేయ స్వామి ఆలయంలో గుప్త నిధుల పేరుతో కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ సింగనమల ఇన్ఛార్జి శైలజనాథ్. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న పూజారిని పరామర్శించారు. పూజారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. దేవాలయాలపై రాజకీయ ఒత్తిడి తగదని హితవు పలికారు. గత 150 ఏళ్లుగా దుర్గాంజనేయ స్వామి ఆలయంలో సేవలందిస్తున్న పూజారిపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయట పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంగా. 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొద్దిమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము ఎప్పుడైపోయి రామకృష్ణాన్ని పోయొచ్చే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో పోయి ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎగ్గొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇదంతా పెరిగి ముందు పెద్దగా అవుతుంది. ఆఖరికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా.